దేవుని బిడ్డలారా, ఆయనను స్తుతించుట, ఆయనను గణపరచుట మనకు మంచిది. ఎవరికి మంచిది? ఎవరికి మంచిది? ఎవరు స్తుతిస్తారో, ఎవరు ఆయనను గణపరుస్తారో వారికి అది మంచిది. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, మంచి, మన పరిభాషలో మంచిది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం మంచి పొందుకోవాలని, మంచిగా అనిపించుకోవాలని, మంచివాడిగా బ్రతకాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇది మానవుని యొక్క ప్రయత్నం. మంచి పేరు సంపాదించుకోవాలని, మంచివాడిగా జీవించాలని, ఇతరుల దగ్గర మంచి పేరును పొందుకోవాలని మనుషుడు వారికి తగినట్లుగా, వారికి నచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉంటారు. అయితే క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా మనము ఒకరికి నచ్చినట్లుగా బ్రతకాలి, ఒకరికి ఇష్టమైనటువంటి వారుగా జీవించాలి, ఒకరు మనల్ని మెచ్చుకునే రీతిగా మనం బ్రతకాలి. మనుష్యుడు ఏ రీతిగా ఈ భూమి మీదకి వచ్చాడు? దేవుడు స్వరూపము చేశాడు, మట్టిని తీసుకొని ఆ స్వరూపాన్ని రూపం చేశాడు. రూపొందించబడిన తర్వాత ఆ స్వరూపానికి, ఒక రూపానికి ఒక షేప్ తయారైన తర్వాత అవయవాలన్నీ కూడా అమర్చబడిన తర్వాత, మట్టి కదా, ఊదితే తిరిగి మట్టిలో కలిసిపోతుంది. చేయితో అట్లా చెదరగొడితే చెదిరిపోతుంది. అది మట్టికి ఉండే స్వభావం. నీళ్లు పోస్తే ఇంకిపోతూ ఉంటుంది, కలిసిపోయి గొయ్యి ఏర్పడుతుంది నీళ్ళు పోస్తే మట్టిలో. ఇది మట్టికి ఉండేటటువంటి స్వభావం. అదే రీతిగా ఆ రూపొందించబడినటువంటి ఆ రూపంలోనికి దేవుడు జీవవాయువుని జీవించేటటువంటి ఆత్మను దేవుడు తనలో నుండి ఆయన ఊదుతూ వచ్చాడు. ఆయన ఊదిన తర్వాత ఏదైతే రూపొందించబడ్డదో ఆ రూపానికి జీవాత్మ అనేది ప్రారంభించబడింది. అంటే బ్రతికుతున్నాడు. ఆ మట్టి ఇంతవరకు మట్టిగా ఉండింది, ఊదితే ఎగిరిపోయేటటువంటిది. అయితే దేవుడు ఒక రూపాన్ని చేసిన తర్వాత ఆ రూపంలోనికి దేవుడు యొక్క చేతులతో అనేది చేశాడు, కానీ దేవుని యొక్క స్పర్శ ఆ యొక్క మట్టికి తాకుతూనే ఉంది, కానీ దానిలో ఏమి లేదు, జీవం లేదు, ప్రాణం లేదు. అయితే యేసయ్యలోనిది ఎప్పుడైతే ఆ మట్టి వినిందో, యేసయ్య శబ్దం, యేసయ్య శ్వాస, యేసయ్యలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడైతే ఆ యొక్క మట్టి మీద, రూపంని మీద దేవుడు ఊదాడో, వెనువెంటనే ఈ యొక్క మట్టి ఏమైపోయేదంటే జీవించేటటువంటి ఆత్మ. ఇది ఆనాటి నుండి మొదలుకొని ఈ క్షణం వరకు కూడా ఈ మట్టి అని పిలువబడుతున్నటువంటి మానవుని యొక్క దేహం జీవిస్తూనే ఉంది. తరాలు మారుతున్నాయి, దినాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, చనిపోతున్నారు, పుడుతున్నారు. అయితే దేవుడు ఆనాడు ఆదాములో ఊదినటువంటి జీవాత్మ ఈ రోజుకు కూడా మనుషుల్లోనే పనిచేస్తూనే ఉంది. హల్లెలూయా. సో జీవము కలిగినటువంటి ఆత్మ, ప్రాణ ఆత్మ ఈరోజు మనము కలిగి ఉంటున్నాం. అయితే కలిగి ఉన్నటువంటి మనమందరము కూడా
మనకి ఎవరైతే ప్రాణభిక్ష పెట్టారో, మనకి ఎవరైతే ఆత్మను శాశ్వతంగా జీవించడానికి ఆత్మను అనుగ్రహించాడో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం ఏ రీతిగా ఉండాలంటే ఆయనకిష్టంగా మనం ఉండాలి. సర్వసాధారణంగా మనము ప్రార్థన చేసేటప్పుడు కూడా మన యొక్క ప్రార్థనలో నేనైనా మీరైనా నేను ఎక్కువ శాతం మీ మహిమ, మీ కృప, మీ కృతజ్ఞత అని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్నా దేవుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. భౌతికంగా ఒకవేళ శారీర సంబంధంగా నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిన, అయితే ఆంతర్యంగా ఆత్మీయంగా నాకు ప్రాణాన్ని పోసినటువంటి ఆయన, నాలో ఆత్మ నింపినటువంటి ఆయన మనుషులకు కనబడకుండా ఈ కార్యం నా యేసుక్రీస్తు ప్రభుల వారు జరిగించాడు. హల్లెలూయ. నా యేసుక్రీస్తు ప్రభుల వారు జరిగించారు ఈ కార్యాన్ని. అందును బట్టి నేను ఏం చేయాలంటే కన్నా యేసుక్రీస్తు ప్రభువుని సంతోషపరిచేవాడిగా నేను జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువుని నేను మహిమపరిచే రీతిగా నేను బ్రతుకుతూ రావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారికి నేను ఇష్టమైనటువంటి వాడిగా నేను బ్రతుకుతూ రావాలి. మనం ఏం చేస్తామంటే గన మనుషుని కదా, నాకు ఎవరైనా ఏదైనా సహాయం చేశారు, నాకు సహాయం చేసిన దాన్ని బట్టి, నేను పొందుకున్నటువంటి సహాయాన్ని బట్టి నేనేం చేస్తానంటే ఆయనకి ఇష్టంగా నేను బ్రతుకుతూ వస్తాను. ఆయనను నేను సంతోషపరిచేదానికి నేను ప్రయత్నం చేస్తూ వస్తాను. నేను ఆయనకు తగినట్లుగా, ఆయనకి అనుగుణంగా నేను ప్రవర్తించడం, మాట్లాడడం, జీవించడం, ఆయన కనపడినప్పుడు విధేయతగా మనం మలుచుకోవడం సర్వసాధారణంగా మనుషులు చూస్తూ ఉంటాం. అయితే క్రైస్తవులైనటువంటి మనం మన జీవితంలో మనకు ఇంత సహాయము చేసినటువంటి, ఇంత కృప చూపెట్టి ఆయన కనికరం ద్వారా ఈనాటికి కూడా ఈ క్షణము కూడా బ్రతకడానికి కారకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మహిమపరచటానికి, ఆయన నామాన్ని ఘనపరచటానికి గత వారాల్లో కూడా నేను చెప్తూ వచ్చాను. ఏంటంటే గన భక్తి మనుషునికి ఉంటుంది. భక్తి మనుషునికి ఏ రీతిగా కలుగుతుందంటే సర్వసాధారణంగా నామకార్థపు భక్తి ఏ రీతిగా ఉంటుందంటే కన్నా, నామకార్థపు భక్తి ఒక విగ్రహాన్ని చూస్తేనో లేక ఒక ఆలయాన్ని చూస్తేనో వారికి నామకార్థపు భక్తి పుడుతుంది. అప్పుడు ఏం చేస్తారో తెలుసా, అంతవరకు వాళ్ళ యొక్క జీవితంలో మనసులో కూడా భక్తి ప్రవేశించదు. కానీ ఎప్పుడైతే ఒక విగ్రహాన్నో, ఒక స్థలాన్నో, ఒక ఆలయాన్నో చూసినప్పుడు వెనువెంటనే వాళ్ళకు కలిగేటటువంటిది ఏం కలుగుతుందంటే గన నామకార్థపు భక్తి. అది చూసిన వెంటనే వారి క్రియ మారిపోతూ ఉంటుంది, వారి క్రియ మారుతూ ఉంటుంది. ఇక్కడికి కూడా చాలామంది ఈ మందిర ఆవరణం ముందరనే రోడ్డు ఉంది కనుక చాలామంది నామకార్థపు భక్తి కలిగినటువంటి బిడ్డలు ఏం చేస్తారంటే వెళ్తూ వారు అన్యజనులు కావచ్చు, క్రైస్తవులు కూడా ఉన్నారు నేను చూసినటువంటి వారు ఏం చేస్తారంటే కన్నా వారు ఈ రీతిగా మ్రొక్కుకుంటూ ఉంటారు ఇక్కడ దేవుని మందిరంలోకి. ఇది క్రైస్తవుల మందిరము కనుక మనం క్రైస్తవుల యొక్క పద్ధతిలో ఈ రీతిగా మొక్కుకోవాలి. ఇది కాదు భక్తి. అయితే దేవాలయం కనబడుతుంది, హిందువులు ఆరాధించేటటువంటి దేవాలయం కనబడుతుంది. దేవాలయం కనబడినప్పుడు అదే వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా, తన కాళ్ళకున్నటువంటి జోళ్ళు తీసేసి అక్కడ పోయి నమస్కారం పెట్టుకుంటూ ఉంటాడు. అదే వ్యక్తి మసీదు ద్వారిలో వెళ్తూ ఉన్నట్లయితే అక్కడెళ్ళి జోళ్ళు తీసి కొద్దిసేపు నిలబడి కళ్ళు మూసుకుంటాడు. నా ప్రియమైనటువంటి వార్లరా,
ఇది నిజమైనటువంటి భక్తి కానే కాదు. నిజమైనటువంటి భక్తి ఇది నామకార్థపు భక్తి. నిజమైనటువంటి భక్తి ఎక్కడి వరకు నడిపిస్తుందో తెలుసా? దేవుని మందిర ఆవరణంలోకి నడిపిస్తుంది. ఒకటి, ఇది భక్తి. రెండవది, దేవుని యందు భయము కూడా అవసరము. దేవుని యందు భయము కూడా అవసరం. ఈ భయము అనేటటువంటిది చాలామందికి ఉండదు, కానీ చాలామందికి భక్తి మాత్రమే ఉంటుంది. చాలామందికి భక్తి మాత్రమే ఉంటుంది. చాలామందికి భయం అనేటటువంటిది ఒక సేవకుడి మీద కానీ, దేవుని మీద కానీ, సంఘం పట్ల కానీ భయం అనేటటువంటిది ఉండనే ఉండదు. అందుకే ఈ యొక్క భయం లేనటువంటి వారు చేసేటటువంటి పనులు ఏ రీతిగా ఉంటుంది తెలుసా? మనిషిని చూసినప్పుడు మాత్రమే వీరికి భయము పుడుతూ ఉంటుంది. మనిషిని అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని చూస్తే, ఒక కుటుంబంలో తండ్రి ఉన్నాడు, ఆ కుటుంబంలో తండ్రి ఆయన శిరస్సుగా ఉంటాడు కదా. సో కుటుంబ పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఆ కుటుంబాన్ని నడిపిస్తూ వారికి కావాల్సినటువంటి అవసరతలన్నీ తీరుస్తూ ఉంటాడు. ఆ తండ్రికి కుటుంబంలో భయపడేవారు ఉంటారు, భయపడినటువంటి వారు కూడా ఉంటారు. అయితే నిజంగా భయపడేటటువంటి వారు కూడా ఉంటారు, అబద్ధంగా భయపడేటటువంటి వారు కూడా. అబద్ధంగా భయపడేవారు ఎవరంటే గన తండ్రిని చూసినప్పుడు భయపడేటటువంటి రీతి వేరు, తండ్రి లేనప్పుడు కూడా భయపడేటటువంటి వారు వేరు. అదే రీతిగా నీ జీవితములో క్రైస్తవుడిగా, నీ జీవిత విధానములో, నీ జీవిత ప్రయాణములో, నీ యొక్క మార్గం గుండా నువ్వు వెళ్ళేటటువంటి ప్రయాణించేటటువంటి ప్రతి ఒక్క ప్రయాణములో వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా ఒక క్రైస్తవుడిగా నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారి నిత్యము నిరంతరము నీవు జీవించినంత కాలము కూడా నిజమైనటువంటి భక్తితోనూ నిజమైనటువంటి భయముతో యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నీవు జీవించేటటువంటి వాడుగా నీవు ఉండాలి. హల్లెలూయా.